బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొక 72 గంటలు మాత్రమే మిగిలింది. అవును, ఇంకొక 72 గంటలు మాత్రమే, బహుశా అంతకు మించి కూడా కాదు. అదేంటి 72 గంటలు అనుకుంటున్నారు కదా? అవును, ఎందుకంటే ఈ 24 గంటలు, ఈ రోజు 24 గంటలు, రేపు 24 గంటలు, 48 గంటలు దాటిన తర్వాత 72 గంటలు. మే 4వ తారీఖున తమిళనాడు ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. టీవీకే విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా? డిఎంకే, ఏఐఏడిఎంకే రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే ఈ రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? టీవీకేకు మంచి ఫలితాలు రావచ్చంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. టీవీకేదే అధికారం అంటూ యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో ఫెయిల్ అయితే విజయ్ సపోర్ట్ తీసుకోవాలని డిఎంకే అనుకుంటోందా? డిఎంకే మిత్రపక్షం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. విజయ్పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది డిఎంకే. ఇప్పుడు డిఎంకే మిత్రపక్ష నేత ఎండిఎంకే చీఫ్ వైకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. టీవీకే శక్తివంతమైన పార్టీ అంటున్నారు వైకో. టీవీకే నుంచి ఆశ్చర్యకర ఫలితాలు రావచ్చంటూ వైకో చెప్పడం ఆసక్తికర పరిణామం. ఇది విజయ్కి యూత్ మహిళల్లో భారీ క్రేజ్ ఉందంటున్నారు వైకో. ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ వైపే ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోందనేది ఎండిఎంకే వైకో నుంచి రావడం కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్. డిఎంకే ఈజీగా అధికారంలోకి వస్తుందని చెప్పి మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. హంగొస్తే విజయ్ సపోర్ట్ ఎవరికి అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. డిఎంకే మిత్రపక్షం ఎటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికర పరిణామం కింద మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు ఇటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇందుకీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మరి ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఇవన్నీ కలిపి డిఎంకే కూటమి ఏకంగా 92 నుంచి 110 స్థానాలను దక్కించుకోవచ్చు. ఓట్ షేర్ 35% అని చెప్తూ ఉన్నాయి. మార్జిన్ ±2. ఇక కేవలం టీవీకే 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. 35% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అనేది యాక్సిస్ మై ఇండియా చెబుతున్నమాట. ఇక అలాగే ఏఐఏడిఎంకే, అలాగే బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఎన్టీకే ఇవన్నీ కలిపి ఏఎంఎంకే ఈ 4 పార్టీలు జతకట్టి ఏకంగా 22 నుంచి 32 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది ఈ కూటమికి.